4 తెల్ల లారీలు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందా వాడే పండుగ. ఇంకా మార్నింగ్ 4 అంటే ఎగ్జాక్ట్గా 24 అవర్స్ నేను జర్నీలో ఉన్నట్టు. ఎప్పుడు 24 అవర్స్ జర్నీ చేయలేదు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఇన్ సౌమ్య డైరీస్. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3:30-4 అయింది. క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే ఎయిర్పోర్ట్ వెళ్ళబోతున్నాను. సో అక్కడి నుంచి నేను ఢిల్లీ వెళ్తాను. దారిలో చాలా కబుర్లు చెప్పుకోవాలి. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను, ఏ ప్లేస్కి వెళ్తున్నాను, ఏం చేయబోతున్నాను, ఏం చూడబోతున్నాను అని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ చేయాలి. సో ఇప్పుడు మనం గేట్ నెంబర్ 107కి వెళ్ళాలి. టైం వచ్చేసి 5:10 అయింది. 5:30కి బోర్డింగ్ టైం ఇచ్చారు. Let's go. రీచ్ అయిపోయాను. 8 అయింది ల్యాండ్ అయినప్పటికీ. సో లగేజ్ అది పిక్ చేసుకొని బయటకు వచ్చి నేను ప్రీపెయిడ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాను అనమాట. అవుట్ సైడ్ వస్తాం కదా, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తాం కదా, ఎగ్జిట్ అవుతాం కదా, జస్ట్ ఆపోజిట్లోనే మనం ప్రీపెయిడ్ ట్యాక్సీ అన్నది బుక్ చేసుకోవచ్చు అనమాట. అఫ్ కోర్స్ మిగిలిన దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓలా ఊబర్లోనే ఒక 350 చూపిస్తే వీళ్ళు ఒక 500-600 తీసుకుంటారు. కానీ నేను ప్రెజెంట్ ఇప్పుడు ఒక్కరిదాన్ని వెళ్తున్నాను కాబట్టి నాకు సేఫ్టీ ఇంపార్టెంట్. సో నేను ఇది బుక్ చేసుకొని ఇక్కడి నుంచి నేను నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ గ్రూప్ డిపాచర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్, కింగ్ హిల్స్ బ్రాంచెస్ నుంచి ర్యాండమ్ పీపుల్ వచ్చి ఒక టెంపో ట్రావెలర్లోని ఆల్ ఆఫ్ ఇట్ టుగెదర్ ఒక 13-14 మెంబర్స్ కలిసి ట్రిప్ అంతా వెళ్తామన్నమాట. గ్రూప్ ట్రిప్ అన్నమాట ఇది. సో వాళ్ళందరూ స్ట్రేంజర్స్. సో నేనైతే హైదరాబాద్ నుంచి ఒక్కరిదాన్ని వెళ్తున్నాను. చూద్దాం అక్కడ ఎవరైనా ఉంటారా ఏంటి అన్నది. ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి ఒక 45-50 మినిట్స్ జర్నీ ఉంటుంది.
సో ఇక్కడే మేము లంచ్కి ఆగాము. ఫుడ్ అయితే బాగుంది. అందరూ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే నైట్ 1 గంటకు అట్లా వెళ్తాము. ఎండ అయితే మామూలుగా లేదు. సో లంచ్ అయిపోయింది, అందరూ ఎండలో మండిపోతున్నారు. సో గాయ్స్ మేమైతే 2:45కి హర్యానాలోని లంచ్కి అయితే ఆగాము. సో లంచ్కి ఆగిన తర్వాత మాకు కింగ్ హిల్స్ వాళ్ళే ఫుడ్ అది ప్రొవైడ్ చేశారనమాట. 3 types of curries and then roti with సబ్జీ, అదే రైస్, రోటీ అండ్ కర్రీస్ ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ సలాడ్స్ కూడా ఇచ్చారు. సో మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అదంతా అయ్యాక మేము మళ్ళీ కాట్రాకి స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు ఇక్కడ నుంచి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అలా అయ్యింది. మేము వెళ్ళినప్పటికీ మోస్ట్లీ 1 o'clock 2 o'clock అయిపోతుంది. మధ్యలో ఒక్కసారి లైక్ చాయ్ బ్రేక్ లాగా స్టాప్ చేస్తా అని చెప్పారు. సో ప్రస్తుతానికైతే అందరూ స్లీప్ మోడ్లో ఉన్నారు. అందరూ మంచిగా తిన్నారు కాబట్టి చాలా రోడ్ జర్నీ ఉంటుంది. ఎందుకంటే 2 states క్రాస్ చేసి వెళ్తున్నాం కదా, ఆబ్వియస్లీ అలా ఉంటుంది. అండ్ క్లైమేట్ చేంజెస్ అండ్ ఫుడ్ చేంజెస్ కూడా మాకు తెలుస్తున్నాయి స్టేట్ టు స్టేట్ వెళ్తున్న దగ్గర నుంచి. సో చూద్దాం కాట్రా వెళ్ళాక ఎలా ఉంటుంది, ఏ టైంకి రీచ్ అవుదాం అన్నది. స్టేట్లో ఎండ్ వరకు చూడండి. అసలు ఈరోజు నా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కాట్రా వరకు నా జర్నీ ఎలా జరిగింది అన్నది కంప్లీట్గా చూపిస్తున్నాను. సో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. హే గాయ్స్, ఈవినింగ్ అయింది. ఇప్పుడు మేము చాయ్ బ్రేక్కి ఆగాము. ఎగ్జాక్ట్గా చండీగఢ్లో ఉన్నాము, పంజాబ్లో. సో ఇక్కడ ఆగాము. కాకా విష్ణు దాబా అది ఇక్కడ రాసుంది. మేబీ ఇది పంజాబీ లాంగ్వేజ్ అనుకుంటా, అందుకే నాకు అర్థం కావట్లేదు. హిందీ అయితే అర్థమయ్యేది. లోపలైతే బాగుంది, కొంచెం పంజాబీ ఫీల్స్ ఉన్నాయి. లెట్స్ గో అండ్ సీ. హాయ్, why are you smiling? Hi. This is nice. Am I blocking you? ఇక్కడంతా పంజాబీ ఫుడ్ అది ఉంది. ఇదే మనకి కూడా దొరుకుతుంది. నైస్. సో యాక్చువల్లీ ఇక్కడ చాయ్ తాగాను, కానీ వేడి బాదం మిల్క్ తియ్యగా ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. లైక్ చాయ్ లాగా లేదు. అండ్ ఫుడ్ వచ్చేసి ఇక్కడైతే మేము ట్రై చేయలేదు. One of my co-traveler is enjoying her evening today. Hi Moni. Nice. Something different from Hyderabad. Exact proper Punjabi daba మనకి హైదరాబాద్లో ఉంటుంది, కానీ ఇక్కడ ప్రాపర్ పంజాబీ ఫీల్స్ అయితే నాకు కనిపిస్తుంది. స్టేట్ టు స్టేట్ మారిన దగ్గర నుంచి ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, బయట ఉయ్యాలు చక్కగా పెట్టారు. సో పిల్లలతో ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పార్కింగ్ స్పేస్ ఉంది అండ్ చాలా లాబీ స్పేస్ ఉంది, చాలా సిట్టింగ్ ఏరియా స్పేస్ ఉంది. ఫుడ్ కూడా వెంటనే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యి కట్రా మళ్ళీ వెళ్తున్నాము. ఇంకా 8 hours జర్నీ ఉందంట. ఎంత వస్తున్నా సరే ఈ జర్నీ అయితే తరగట్లేదు. అండ్ వీఆర్ లైక్, ఆపండి ఆపండి, బస్ ఆపండి, మాకు చాయ్ కావాలి, స్నాక్స్ కావాలి అని చెప్తున్నాము. బికాజ్ వీఆర్ టయర్డ్, నిన్నటి నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాము కాబట్టి. సో ఎక్కువ టైం కానీ ఇక్కడ స్పెండ్ చేస్తే మళ్ళీ మనం వెళ్ళలేము. ఓకే, బిల్ పే చేయలేదంట. సో యా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ కట్రా వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో. హాయ్. ఇక్కడ అందరూ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అన్నది. ఇంకా చాలా జర్నీ ఉంది కాబట్టి ఇది ఒక యాక్టివిటీగా ఉంటుందని చెప్పి సో నాలుగు తెల్ల లారీలు
Yes. 4 ఎర్ర Yes. Lorry means truck. Yes. Not puri. 4 తెల్ల లారీలు 4 ఎర్ర లారీలు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. Say that. I will repeat. Yeah. ఎవరు Ever కొడితే దిమ్మ దిమ్మ తిరిగి తిరిగి You lost. మైండ్ Mind బ్లాక్ block She already lost. వాడే పండుగ. You tell Marathi. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అయ్యింది. ఇక్కడ నుంచి కాట్రా చూస్తుంటే ఇంకా 6 hours జర్నీ చూపిస్తుంది. మేము తెల్లవారు 4ంటికే వెళ్తామేమో. పెట్రోల్ స్టేషన్కి వచ్చాం పెట్రోల్ కొట్టించుకోవడానికి. కొంచెం ఫన్ అయితే అవుతుంది. ట్రావెలర్లోని వాళ్ళందరూ ర్యాండమ్ పీపుల్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ర్యాండమ్ పీపుల్ స్ట్రేంజర్స్తో ట్రావెల్ చేయడం, వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకోవడం, ఇట్స్ వెరీ గుడ్. మేకింగ్ మెమరీస్ విత్ ది పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో కానీ మాకు రీచ్ అయినప్పటికీ 4-5 అలా అవుతుంది. రేపు వచ్చేసి మాకు ట్రెక్కింగ్ ఉందన్నమాట. 28 kilometers ట్రెక్ అప్ అండ్ డౌన్. ఎలా అవుతుంది ఏంటి అన్నది తెలీదు. సో లెట్స్ సీ. ఇంకా మా జర్నీ కంటిన్యూ అవుతుంది తెల్లవారు 5 వరకు అనుకుంటున్నాను. అది మ్యాటర్ ఇప్పుడు దాకా. మార్నింగ్ 4 o'clock ఎక్కాను ఫ్లైట్. ఇప్పుడు మళ్ళీ నైట్ 10 o'clock అట్లా అయ్యింది. ఇంకా మార్నింగ్ 4 అంటే ఎగ్జాక్ట్గా 24 hours నేను జర్నీలో ఉన్నట్టు. ఎప్పుడు 24 hours జర్నీ చేయలేదు. అంటే ట్రైన్లో వెళ్ళటం వేరు, ఇట్లా కూర్చొని వెళ్ళటం వేరు. టెంపో ట్రావెలర్లోని ఫ్లైట్లోని. లెట్స్ సీ ఏమవుతుంది అన్నది. ఇట్స్ నైస్. ఫుడ్ ఈస్ నైస్. టైం వచ్చేసి 1 అయింది కదా మోని. ఇంకా ఎంతసేపు వెళ్ళాలి? 6 hours 5 hours. 6 o'clock కల్లా వెళ్ళిపోతాం. ఓకే బాయ్.